హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. కరీంనగర్లో ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో రవి అనే ఒక అబ్బాయి ఉంటుండే. అతనిది ఒక పేద కుటుంబం. రోజు స్కూల్కి పోయి వచ్చినాక వాళ్ళ అమ్మ నాయనకు హెల్ప్ చేయడానికి పొలానికి పోయి పనిచేస్తాడు. అప్పట్లో ఒక పూట బళ్ళు. ఊర్లో ఎండలు బాగా ఉంటుండే. ఆ రోజు రవి పొద్దున్న నుంచి ఏమీ తినలేదు, ఎందుకంటే ఇంట్లో ఏం లేదు. ఇక స్కూల్ నుంచి వస్తుంటే అక్కడే రోడ్డు పక్కన ఇంట్లో నుంచి వేడిగా ఉడుకుతున్న పప్పు అన్నం వాసన వచ్చింది. ఆ వాసనకి రవికి ఎక్కువ ఆకలి అయింది ఇంకా. కానీ ఆ ఇల్లు వాళ్ళ ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళల్లో ఒకరిది. కనీసం ఆ వాసన కోసం అక్కడే కొద్దిసేపు ఉండాలనుకొని గేట్ దగ్గరికి వెళ్ళిండు. అనుకోకుండా ఆ గేట్ తాకింది. ఆ అక్కడ ఉన్న గేట్ సౌండ్కి ఆ ఇంట్లో నుంచి ఒక ఇంటి ఆమె లక్ష్మమ్మ బయటకు వచ్చింది. రవి ఆకలితో ఉన్న ముఖం చూసింది. రవి వణుకుతుండు. అతన్ని అబ్జర్వ్ చేసింది. ఆమె బిడ్డ భయపడకు, నేనేమనని అన్నది. ఏమైనా తింటావా బిడ్డ, అన్నం తింటావా అని అడిగింది. కానీ రవి దించిన తలను ఎత్తకుండా తల ఊపిండు. ఆమెకు అర్థమైంది. వెంటనే ఆమె లోపలికి వెళ్ళి అన్నం పప్పు ఒక పెద్ద ప్లేట్లో తీసుకొచ్చి రవి ముందు ఉంచింది. ఆమెకి ఆ టైంలో ఏ జాతి ఏ కులం అని ఆలోచించలేదు. ఆమెకు కనిపించింది ఆకలితో ఒక పిల్లగాడు మాత్రమే. ఇక ఆమె తిను బిడ్డ, నువ్వు కూడా నా బిడ్డ లాంటివి అని అన్నది. ఆ మాట విన్న రవి ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకుండా తింటాడు. ఇక సాయంత్రం వాళ్ళ నాన్నతో జరిగిందంతా చెప్తాడు రవి. వాళ్ళ నాన్న ఒక్క మాట అంటాడు, తెలంగాణలో ఒక మనిషి ఆకలితో ఉన్నప్పుడు ఎవ్వరికి కులం గుర్తుండదు. ఎక్కడ ఆకలికి కులం లేదు బిడ్డ అని అంటాడు. రవి ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్.